ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ గారు, అంటే నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగ భృతి 3,500 ఎక్కడ పోయిందో తెలియదు. అది పెద్ద ఎత్తున ప్రియాంక గాంధీ గారు కూడా డిక్లరేషన్ పెట్టడం అనేది జరిగింది. సో మనం బడ్జెట్ చూసుకున్నట్టయితే నిరుద్యోగుల గురించి కావచ్చు, నిరుద్యోగ భృతి గురించి కావచ్చు, ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఏ విధంగా చూస్తారు? బడ్జెట్లో ఏదైనా జాబ్స్ గురించి ఒక ప్రకటన చేస్తారు కావచ్చు అని చెప్పేసి కోటి ఆశలతోని కోటి మంది యువత ఎదురు చూసి, ముఖ్యంగా గత 2.5 ఏళ్ల నుండి ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాకపోయినటువంటి ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల మంది యువత పోలీస్ ఆస్పిరెంట్స్ కనీసం ఈ బడ్జెట్లో అయినా మా గురించి ఒక ప్రకటన చేస్తారేమో అనేటువంటి ఒక ఆశతోని పాపం ఎదురు చూసి, 5 లక్షల మంది టీచర్ ఆస్పిరెంట్స్ డిఎస్సి కోసం ఎదురు చూసి, వేలాది మంది ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ పట్టా పొందినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ జాబ్స్ కోసం ఎదురు చూసి, కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే బడ్జెట్లో జాబు ప్రస్తావన లేదు, కనీసం వాళ్ళ మీద జాలి ప్రకటించినట్టు కూడా లేదు, ఏమీ లేదు. అందులో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చింది తప్ప ఏముందండి? 67,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామంటాం. ఇదే మాట ఇదే బట్టి విక్రమార్క గారు కానీ, లేదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అశోక్ నగర్కి వచ్చి మాట్లాడగలుగుతాడా? దిల్సుఖ్ నగర్ వచ్చి మాట్లాడగలుగుతాడా? పోనీ ఏ జిల్లా అయినా వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మహబూబ్ నగర్ నుంచి మొదలెడితే ఖమ్మం వరకు ఏ జిల్లా అయినా సెలెక్ట్, ఆ జిల్లా లైబ్రరీకి వచ్చి చెప్పగలుగుతాడా? ఇప్పుడు ఊర్లల్లో ఎవడి భరత్ జరిగినా కూడా వాడు పోయి డాన్స్ చేస్తాడు, అలా ఎవరి పెళ్ళైనా వాడు పోయి డాన్స్ చేస్తాడు. అట్లున్నది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తే వీళ్ళు వచ్చి పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినామంటారు. మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టినట్టున్నది తప్ప దీంట్లో ఏం లేదు. 67,000 ఉద్యోగాల్లో నువ్వు ఇచ్చింది కేవలం 11,000 మాత్రమే. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. నువ్వు చెప్పింది ఏంది? ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏడాది పోయింది, 24 నెలలు పోయినాయి, 27 నెలలు వస్తుంది. అయినా ఇప్పటివరకు నోటిఫికేషన్లో ఊసెత్తడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రియాలిటీలో ఉండి మాట్లాడాలి. అయితే మీరు కూడా గతంలో అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ దానికి పోటీ చేశారు కాబట్టి ఇంకొక సంవత్సరం అయితే అవి కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో నిరుద్యోగులకు అన్యాయం జరగడాన్ని మీరే విధంగా చూసుకుంటే ఏంది కార్యాచరణ? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగ యువత ఓట్లతో. కానీ వాళ్ళని ఎన్నికల సామాగ్రిలాగా ఒక టెంట్ లానో మైకులానో ప్యాంప్లెట్ లానో వాడి అవతల పడేసి తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. 1 కోటి మంది యువత కలిసి ఓట్లు వేసి రేవంత్ రెడ్డి గారిని సెక్రటేరియట్ మెట్లెక్కిస్తే ఆయన అదే యువతని, ఏ యువత అయితే తనని అధికారంలో తీసుకొచ్చిందో అదే యువతని జైలు మెట్లెక్కిస్తున్నాడు, కోర్టు మెట్లెక్కిస్తున్నాడు. కాబట్టి దానికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి యువత సిద్ధంగా ఉంది. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేకపోతే మున్సిపల్ ఎన్నికల వాటి ఫలితాలు ఒక కనువిప్పు కావాలి. 2.5 ఏళ్ళు సమయం మిగిలినా కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయంటే రాబోయేటువంటి అసెంబ్లీలో కారు 100 స్పీడ్తో దూసుకెళ్తుంది. కాంగ్రెస్ వాడు ఎవడు అడ్డం వచ్చినా సరే వాడిని తొక్కుకుంటూ పోతుంది. ఆ కారు 100 స్పీడ్తోనే 100 సీట్లు సాధించడం ఖాయం. అయితే అదే తొక్కుకుంటూ ఈరోజు నేను ఈ వరకు వచ్చిన జెడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయినా. సో మీరు ఖాళీ గోటికి కూడా సరిపోరు, రాసి పెట్టుకోండి 234లో కూడా మాదే అధికారం అని చెప్పేసి అన్నారు కదా. ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పిండు ఎవరిని తొక్కుకుంటూ వచ్చిండు. బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కుకుంటా వచ్చి తెలుగుదేశం నుంచి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. సో ప్రజలు అనేది గమనిస్తున్నారు. 2 ఏళ్ల ముందే 3 ఏళ్ల ముందే నేను మళ్ళీ అధికారంలోకి వస్తున్నా అంటే ఇప్పుడు నేను ఏం చేయను అని చెప్పడమే కదా. ఇప్పుడు నువ్వు ఖాళీ ఇంకా మిగతా ఎవడన్నా 3 ఏళ్ల ముందే నేను మళ్ళీ అధికారం వస్తా అంటే ఏందన్నట్టు? అంటే నేను ఇంకా 3 ఏళ్ళు ఏమి చెయ్యను, ఇప్పటివరకు ఏం చేయలేదని చెప్పడమే. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ అధినేతలకు వాళ్ళ పరిపాలన మీద నమ్మకం లేక తెల్లారు లేస్తే నేను తొక్కుకుంటూ వస్తా, నేను పండబెట్టి చీరుతా, ఇవే ఈ డైలాగులు తప్ప ప్రజలకు ఏం చేసినావు చెప్పారు. 6 గ్యారంటీలో ముచ్చట ఉండదు. 13 డిక్లరేషన్ల విషయం మాట్లాడరు, 420 హామీల గురించి మాట్లాడకుండా అంత సిపాయి అయితే మరి జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి కదా, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి. ఎందుకు పెడతలేవు? నీకు నమ్మకం లేదు కాబట్టి పెడతలేవు. పిఎస్సిఎస్ ఎన్నికలు ఎందుకు పెట్టలే? పిఎస్సిఎస్లో ఈరోజు ఆఫీసర్లను పెట్టి ఎందుకు నడిపిస్తాను నువ్వు? అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ వాడు ఇప్పటి నుండి హెల్మెట్లు పెట్టుకొని తిరగాలి. ఎవడు ఏ రాయితోనే, ఏ కోడిగుడ్డుతోనే, టమాటాతో కొట్టేద్దులు. 99 రోజుల ప్రణాళిక కూడా వెళ్తున్నారు కదా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ. అప్పుడు వ్యతిరేకత రావట్లేదా? అంటే మీరు చెప్పినట్టు అందరికి కోడిగుడ్లు టమాటాలు ఏమి వెళ్ళట్లేదు కదా. ప్రభుత్వానికి రోజు ప్రణాళికని 99 రోజులు ఏంది నాకు అర్థం కాదు. 99 రోజుల ప్రణాళిక ఉంది కదా. 99 రోజుల్లో కనీసం ఒక్కరోజైనా ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి చర్చించడానికి, ఒక ప్రణాళిక చేయడానికి మీకు సమయం దొరకలేదా? కాబట్టి
99 డేస్ ప్రణాళికను కాస్త నిరుద్యోగుల విషయం చేర్చి 100 డేస్ ప్రణాళిక చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.